వీడే మన కథలో హీరో రాజేష్. కాదు 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 మహేష్. చూసారుగా ఎలా గడుస్తున్నాడో. అలా ఏడుపాపాలంటే ఆడికోటి ప్లే అవ్వాలి. మహేష్ బాబు సాంగ్ అంటే పెద్ద పిచ్చి చిన్నప్పటి నుంచి కూడా. ఆ సాంగ్ ప్లే అయిన వెంటనే ఆడు ఏడుపు ఆటోమేటిక్గా ఆపేస్తాడు. ఒసే అన్నయ్య లేపే, టైం అవుతుంది, బారెడు పొద్దు ఎక్కుతుంది, ఇంకా లేకపోతే ఎలా? ఒసే వాడిని లేపమని చెప్పానా, నీకు వినబడిందా లేదా? అమ్మా ఈరోజు మనం లేపక్కర్లే, అన్నయ్య ఎప్పుడో లెగ్గిసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఎక్కడికో ఏంటమ్మా, కొబ్బరికాయ పట్టుకొని వెళ్ళిపోయాడు. ఏంటే వాడు కొబ్బరికాయ పట్టుకొని గుడికి వెళ్ళాడా? ఆహా, నీకు కూడా ఈ మధ్య బాగా ఎటకారం ఎక్కువైపోతుంది. పిచ్చి అమ్మ, ఈ రోజు మహేష్ బాబు సినిమా రిలీజ్. ఏంటి శంకరరావు గారు, మీ అబ్బాయి ఎప్పుడు చూసినా సినిమా థియేటర్ దగ్గర కనిపిస్తుంటాడు. కొంచెం భయం చెప్పండి అడిగి, లేకపోతే ఆ సుబ్బారావు కొడుకులాగే తయారవుతాడు. సరస్వతి, సరస్వతి, ఎక్కడ నీ పుత్రరత్నం? ఆడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావడం లేదు. ఈరోజు రాని, ఆడికి నేను సినిమా చూపిస్తాను. అబ్బా పోన్లేండి, వాడు సినిమాకే కదా వెళ్ళాడు, ఎందుకు అలా విసుకుంటారు? ఆ సినిమాకే కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్తే రేపు ఆ థియేటర్ల దగ్గర టిక్కెట్లు చింపుకోవాలి. అబ్బా ఊరుకోండి, మీరు మీ శాపాలను, పైన తదాస దేవతలు ఉంటారు తెలిసినా? అవును, నా శాపాలే ఫలిస్తే ఆడెప్పుడో బాగుపడేవాడు. వచ్చేవా వచ్చేవా బొట్టెట్టి నిన్ను పిల్లవాళ్ళ, వచ్చేవా 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 బొట్టెట్టి నిన్ను పిల్లవాళ్ళు. నువ్వు నన్ను బొట్టెట్టి పిల్లక్కర్లేదు, నేనే వస్తాను. నానా వద్దు నాన్న, నాన్న వద్దు నాన్న, నాన్న బా వద్దు నాన్న వద్దు నాన్న బా బా నాన్న వద్దు నాన్న, కొట్టకు, ఇక సినిమాకి వెళ్ళంలే. ఎన్నిసార్లు చెప్పారు ఈ మాట? నీ బుద్ధి మారదురా, నీ బుద్ధి మారదంతే. లేదు నాన్న, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. అదేరా నా బాధ. చూసావే నీ పుత్రరత్నం, ఈ సినిమా డైలాగులు వీడును. అమ్మా అన్నం పెట్టా, ఆకలేసేస్తుంది. రారా, పొద్దున్ననగా వెళ్ళావు, టిఫిన్ కూడా చేయలేదు. అలా వెనకేసుకు రాబట్టే ఆడు అలా తయారయ్యాడు. మేపు ఆంబోతులు మేపినట్టు మేపు, దాంతో కూడా పోల్చకూడదు. అది సంతకెళ్తే ఎంతో కొంత ధరైనా పలుకుతుంది. వీడు దాని పేడపాటి కూడా చేయడు. అబ్బా ఇక మీరు ఆపండి, నువ్వు తిన్నా, నాన్న మాటలేం పట్టించుకోకు. రే అని చూడండి రా, ఇటే వస్తున్నాడు. ఆడికి ఈరోజు ఉంటుందిరా. మీ ఊరి సినిమా దొబ్బిందాడు కదా, థియేటర్ రేగలు తోరుకున్నాడంట. రారా నువ్వు వచ్చి తోలుదు గానీ. ఏ తోలుతాను కానీ నువ్వు కొంచెం బిల్డప్ తగ్గించరా. మాడు ఫస్ట్ వీక్లో 100 కోట్లు కొట్టాడురా. ఫేక్ రికార్డులు మా బాబుకు అవసరం లేదురా, రికార్డులు వెనకాల మా బాబు పరిగెట్టడరా, రికార్డులే మా హీరో వెనకాల పరిగెడతాయి. అబ్బో చూస్తాం లేరా, చూడడానికి ఏం మిగలరా ఈసారి. పోరా పదరా. రే నీకు ఎదురు స్కెచ్ చేయాలరా. రాజేష్ ఎక్కడికి వెళ్ళావురా నిన్న? ప్రాక్టికల్స్ రాలేదేమి? రాజేష్ కాదే మహేష్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అలా పిలవద్దని. అయినా నిన్న మా బాబు సినిమా రిలీజ్, ఈసారి హిట్ కదా, మా వాడు బ్లాక్ బస్టర్ కొట్టాడు. అందుకే రా మీ నాన్న చదువుకుంటేది. కొట్టని తిట్టనియే, మా బాబు సినిమా కోసం మా బాబు చంపేసినా నేను సిద్ధమేనే. ఓవర్ యాక్టింగ్ ఆపరా, ఈసారి ఫెయిల్ అయితే అంకుల్ నిజంగానే చంపేస్తారు నేను. చంపనియే, బాగా ఆకలేస్తుంది కానీ ఇంతకీ ఏం తెచ్చావు? ఉప్మానా? ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారే.
మరి పెద్ద హీరో అని నీకోసం చిక్కుళ్ళు మటలు వండి తెస్తాం మరి. డాక్టర్ బాబు, మా ఊడిని ఎలాగైనా బతికించాలి బాబు. రామన్న, చెప్పానుగా మీ అబ్బాయిని మాత్రల ద్వారా బతికించలేమని, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమని. పెద్ద ఆసుపత్రి? అవును రామన్న, అక్కడ మాత్రమే నయమవుతుంది. మీ అబ్బాయి గుండెలో ప్రాబ్లం ఉంది. నువ్వు ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిది. అవునా బాబు? నాకు తెలిసిన హార్ట్ స్పెషలిస్టు సిటీలో ఉన్నారు. ఇదిగో ఇందులో ఫోన్ నెంబర్ రాశాను. అక్కడికి వెళ్ళి ఆ ఎన్నికలు. ఆ ఆపరేషన్కి ఎంత వచ్చు బాబు? 2 నుంచి 3 లక్షలు రామన్నా. అలాగే బాబు. బాబుకి ఇంకా తగ్గలేదా రామన్నా? తగ్గలేదు బాబు, తగ్గలేదు. గుండెలో ఏదో పెద్ద సమస్య అంట. పట్నంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నారు మన డాక్టర్ బాబు. ఏడ్స్ చేయాలో అర్థం కావట్లేదు బాబు. పట్నమా? సరేలే, ఈ డబ్బులుంచు. వద్దు బాబు. పర్వాలేదు, ఉంచు రామన్నా. బాబుకేం కాదులే, పైన భగవంతుడుండి సాయం చేస్తాడు. మామ ఈసారి మనోడు పర్ఫార్మెన్స్ చెదగొట్టేశాడు మామ. ఆ డైలాగ్ లేట్ మామ, మైండ్ బ్లాక్ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ ఎలా ఉంది మామ సినిమాకి. నాకు బాబుగా శనిచారు చూసినా తప్పలేదు మామ. ఏయ్, ఒంటరిగా భలే దొరికాడరా. ఈరోజు ఆ షర్ట్ చిరిగలు కొట్టాలరా. అవునన్నా, బాగా ఎక్కువైంది అడిగి కుమ్మేద్దాం. ఏరా, మీ హీరోనంటే అంత పొడుచుకొచ్చేస్తుందేట్రా నీకు? అంత ఉందేట్రా నీకు? ఎంత ఉందో పెట్టుకుంటే తెలుస్తుందిరా. రారా, మీ ఓడి షర్ట్ చిరుగుద్ది ఈరోజు. అవునా? మీ అందరికి చిరుగుద్దిరా. ఏయ్, రౌండ్ వచ్చేసి కన్ఫ్యూజ్ చేయకండి రా, కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేస్తా. అదే నువ్వు హీరోలో ఫైట్ చేయడం మీ నాన్న చూస్తారా? నువ్వు ఇంటికెళ్ళి నీకు ఈరోజు ఫుల్ మీల్సే. నిజంగానే చూసాడే? నిజమేరా, నేను సుధానా కాలేజ్ నుంచి వస్తుంటే మీ నాన్న నీ పర్ఫార్మెన్స్ మొత్తం చూసాడు. అవునా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటో? నాన్న, అది కాదు నాన్న. రే, నువ్వేం నాకు చెప్పక్కర్లేదురా. సరస్వతి, వాడు ఎప్పుడనగా అన్నం తిన్నాడో అన్నం పెట్టు. నాన్న, ముందు అన్నం తినరా. నీకోసం మటన్ కూడా తెచ్చాను, వేడిగా వండింది మీ అమ్మ. సరస్వతి, వాడికి వడ్డించే. రే, సినిమాకి వెళ్తావా? నాన్న ఊరుకున్నా, భయంగా ఉంది. నాకు తెలిసినా నువ్వు తిడతావని. ఎందుకురా భయం? నిన్ను కన్నందుకు గర్వపడుతున్నాను రా. తిట్టు నాన్న, తిట్టు, లేకపోతే కొట్టు. నువ్వేమనకపోతే నాకు భయం వేస్తున్నారా అన్న. నిన్ను తిట్టాలనే అనుకున్నాను, కానీ దారిలో బాగా
ఏంటి రామన్న, బాబు గుండె ఇబ్బందితో ఉన్నాడు కదా అలా ఆడుతున్నాడు? లేదు బాబు, ఆపరేషన్ అయిపోయింది. అవునా? ఎలా రామన్న? చాలా ఖర్చుతో కూడిన పని కదా. లేదు బాబు, పట్నంలో ఆ బాబు దయ, ఇక్కడ మీ బాబు దయ చూపించడం వల్లే ఆడి రోజు సేలాకీగా ఆడుకుంటున్నాడు బాబు. మావాడిదయ్యేంటి రామన్న? ఏం చేయలేక నిరాశగా కూర్చున్న నాకు కొండంత ఆశై పిలిచాడు రమణ బాబు. బాబాయ్, మీ రమణ అబ్బాయి. బాబాయ్. బాబు ఏంటి బాబు ఇలా కూర్చో, కూర్చో. బాబాయ్, మీ అబ్బాయి గుండెలో ఏదో ప్రాబ్లం ఉంది కదా. మన సినిమా హీరో మహేష్ బాబు ఒక చారిటీ ఓపెన్ చేశాడు. వాళ్ళే దగ్గరుండి ఆపరేషన్ చేపిస్తారంట బాబాయ్. నువ్వు ముందు అర్జెంట్గా పట్నం బయలుదేరు. పిల్లల కోసం ఎంతమంది బాబు ఇలా చేస్తారు? ఈ డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్ళరా. ఎన్నో గుండెల చప్పుడు రా ఆయన. ఇన్నాళ్ళు సినిమా వాళ్ళంటే నాకు చిన్న చూపు ఉండేది. మన డబ్బులతో వాళ్ళని పోషిస్తున్నామని ఇప్పుడు తెలిసిందిరా. మనం సరదాగా చూసే సినిమా ఎన్నో వేల గుండెల్ని కాపాడుతుందని. రే ఆగు, నువ్వు ఒక్కడవే కాదురా, మేము కూడా వస్తాం. 4 టికెట్లు ఎక్స్ట్రా తీ. సరేనా అన్న? నిజం నిజం ప్రిన్సిజం నిజం 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 ప్రిన్సిజం